వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుకుంది. తాజాగా హరీష్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అనవసరపు రాద్ధాంతం చేస్తుందని, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని అన్నారు. బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, గులాబీ నేతల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు లేదని, బీఆర్ఎస్ ఎన్నో హామీలను ఎగ్గొట్టిందని, ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. బామర్దుల నసభరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు పట్టింది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాంకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న 10 ఏళ్లు బందిపోటులాగా దోచుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఇంత దిగజారి మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఆటో కార్మికులు చనిపోయిన రోజు బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారని, తెలంగాణ ఉద్యమంలో పారిపోయిన హరీష్ ఇప్పుడు అడ్లూరిని చూసి పారిపోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు అమ్మపాలు తాగి రొమ్ముగుద్దే రకమంటూ ఆరోపించారు. సొంత మనిషి కవిత తనకి అన్యాయం జరిగిందని చెప్పినా కూడా పట్టించుకోవటం లేదని అన్నారు. రక్తదానం చేయటం అంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమేనని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రోగుల అవసరానికి తగ్గట్టుగా జనాభాలో 1% రక్తాన్ని దానం చేయడంలో ప్రజలందరూ సిద్ధంగా ఉండాలన్నారు. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలు కాపాడుతుందన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మెగా బ్లడ్ డొనేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ పాల్గొన్నారు. ప్రతి ఏటా 4 సార్లు బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంటుందని, సమాజంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారికి ఈ రక్తం అవసరం ఉంటుందని అన్నారు. ఏపీలో తుఫాను ప్రభావం ప్రారంభమైందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని, తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలిన మోంతా తుఫాను ప్రస్తుతం చెన్నైకి 520 కిలోమీటర్ల, కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సముద్ర తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాష్ట్రంలో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 3 నెలల పాటు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా ఈ నెల 23తో గడువు ముగిసినా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో జనవరి 23 వరకు లేఅవుట్లు, ప్లాట్లు రెగ్యులైజ్ చేసుకునే అవకాశం ఏపీ సర్కార్ కల్పించింది. ఈ పథకం కింద 2025 జూన్ 30కి ముందు వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. పురపాలక, నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అనధికార లేఅవుట్లు ఈ కిందకు వస్తాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పేరుకు ఉచిత బస్సు అన్నారని, 5 సార్లు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపారన్నారు. అశోక్ నగర్ వెళ్లి మెట్లపై కూర్చుని మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఆటోలో యూసుఫ్ కూడా వెళ్లి ఆటో వాళ్లకు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని, మంత్రుల వాటాలు పంచుకోవడానికి డబ్బులుంటాయి కానీ ఆటో కార్మికులకు ఇవ్వడానికి ఉండవా అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి తాజా పరిస్థితుల గురించి ఆరా తీశారు. తుఫాన్ మోంతా రాష్ట్ర తీరాన్ని తాకబోతోందని సమాచారం నేపథ్యంలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాలను అలర్ట్ మోడ్లో ఉంచగా మోడీ ఫోన్ రావడంతో సన్నద్ధత పనులు మరింత వేగం పుంజుకున్నాయి. ప్రధానమంత్రి మోడీ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తర ఆంధ్ర తీర జిల్లాల పరిస్థితిని చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖలతో సమన్వయం కొనసాగుతోందని ఆయన వివరించారు. ఆస్ట్రేలియాతో 3వ వన్డే సందర్భంగా గాయపడ్డ శ్రేయస్ అయ్యర్కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. మ్యాచ్లో క్యాచ్ను పట్టే సమయంలో కింద పడినప్పుడు అతడి పక్కటెముకలకు గాయమైన విషయం తెలిసిందే. తొలుత డ్రెస్సింగ్ రూమ్లో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రేయస్ను బీసీసీఐ సిబ్బంది వెంటనే సిడ్నీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అంతర్గతంగా బ్లీడింగ్ అవుతున్నట్లు తాజాగా గుర్తించిన వైద్యులు శ్రేయస్ను ఐసీయూలోకి మార్చారు. మరికొన్ని రోజుల పాటు అతన్ని ఐసీయూలోనే పెట్టి చికిత్స అందించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీహార్లో ఎన్నికల వేడి నెలకొంది. తాజాగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీలు ఎన్డీఏ, తమ జన్ సురాజ్ పార్టీల మధ్యనే ఉంటుందని, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలై 3వ స్థానంలో నిలుస్తుందన్నారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో మహాకూటమి 3వ స్థానంలో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, జన్ సురాజ్ మధ్యనే ఉంటుందన్నారు. గత 5 రోజుల్లో తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని, వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేసిన డీప్ ఫేక్ కేసుపై విచారణ చేస్తున్నట్లు నగర సిపి సజ్జనార్ తెలిపారు. చిరంజీవి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీప్ ఫేక్ మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్టు చేస్తామని, ఇలాంటి డీప్ ఫేక్ సెలబ్రిటీల కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేస్తామని ఆయన వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్సైట్లో, సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో ఆయన వెంటనే సిపి విసి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. వీధి కుక్కల బెడతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వీధి కుక్కల సమస్యపై అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీలకు మినహాయింపించింది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దేశాన్ని అంతర్జాతీయంగా చెడుగా చిత్రీకరిస్తున్నా మీకు స్పందన ఉండదా అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.